क्या माल है यार। ओ भैया धोखा। మీరిప్పటి వరకు అందంగా ఉండే అమ్మాయిల్ని చూసుంటారు, అనుకోవగా ఉండే అమ్మాయిల్ని చూసుంటారు. అయితే ఆగం కింద చేసి ఇదెక్కడి మాసరా మామ అనిపించిన అమ్మాయిల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. అలానే వాళ్ళని బురిడీ కొట్టించే కొందరు తీట కుర్రాళ్ళని సార్ మీరు మేడమా అనేలా తింగర తరంగాలనే చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. మనం ఎన్నో సార్లు ఫైరు పుట్టించే అమ్మాయిల డాన్స్ లు చాలా చూసాం గానీ ఇలా తయారయ్యారేంట్రా రోతగా అనిపించేలా గెటప్ లేసిన మగజాతి ఆనిముత్యాలని ఇక్కడ చూడండి. బుర్ర బద్దలు కొట్టే బేకారు బాబులిళ్ళు. ఇక్కడి పింకీ బాబు సోకులాడి డాన్స్ చూస్తుంటే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. కొందరి కంగారు ఎలా ఉంటదంటే వెనకటికో సామెత ఉంటది, అన్నం ఉడికేదాకా ఆగినోళ్ళు ఆరేదాకా ఆగలాగా చెయ్యి పెట్టి కాల్చుకున్నారంట. అలాంటి బాపతి బేబెమ్మనే ఇక్కడ చూడండి. జోరుగా పారుతున్న నీటిలో నుంచి అవతలి నుంచి యువతలికి రావడానికి కుర్రాడు చక్కగా హెల్ప్ చేశాడు. అయితే అప్పటిదాకా అంతా బాగానే ఉంది గాని ఈమె కంగారుతో మొత్తానికి అస్సాం చేసేసింది. చెప్పులు కింద వేయకుండా ఓ నిమిషం ఆగలేకపోయింది. ఏం చెప్తాం, అక్కడక్కడ తగులుకుంటుంటారు కొందరు ఆగం అగ్రత్తులు. దాదాపుగా పక్కనోడిని వేసుకునే పని మీద ఉంటారు, పని చేసుకునేయకుండా పూనకాలు పుట్టించేస్తుంటారు వాడికి. అలాంటోడే ఇక్కడ ఈ కుర్రాడు కూడా చూడండి. అమ్మాయి వాయిస్తో పిల్లాన్ని అల్లరి పుట్టించేశాడు పాపం. నార్మల్ గా ఫంక్షన్స్ లో, జాతరల్లో, ఊరేగింపుల్లో చూస్తుంటాం డోలు కొట్టే వారి జోరు మామూలుగా ఉండదు. అసలు ఆ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందిరా అనే రేంజ్ లో బాధేస్తుంటారు. అయితే అందరికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా మోతగాడిని ఇక్కడ చూడండి. మరి కుర్రోడి కళాకాండం చూశాక అనిపిస్తుంది మోతగాడు కాదు ఆటగాడీడు అని. అమ్మాయిని ఎత్తి డోలు మీద కూర్చోబెట్టుకుని మరీ డోలు కొట్టేస్తున్నాడు. ఆ పిల్లకి భయం లేదు, ఈయనకి భయం లేదు. చూస్తున్నంతసేపు అది ఊడి ఏడ కింద పడిద్దో అనిపించింది కదా. ఈ మధ్య ఏ ఫంక్షన్ జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా ఫోటోలు జోరుగా దిగడం అనేది కామన్ అయిపోయింది. మరికొందరైతే అదే పనిగా వచ్చిన పని మర్చిపోయే రేంజ్ లో చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఇంకాస్త అట్రాక్ట్ చేయడానికి సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేసేస్తున్నారు కొన్ని చోట్లయితే. ఇంకా అమ్మాయిల గురించి తెలిసిందేగా, ఎన్నో స్టిల్స్ ఇస్తుంటారు. అందులో ఇదైతే మ్యాండేటరీ స్టిల్. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పార్టీలో అమ్మాయిలు పక్కకొచ్చి ఫోజ్ ఇచ్చి ఫోటో దిగుతున్న టైంలో మన తీట బాబులు ఎంట్రీ. మరి వీళ్ళకి ఏదైనా తేడాగా కనిపిస్తే అస్సలు ఆగలేరుగా. వెళ్లి వాళ్ళ ఫోటో సెషన్ మొత్తాన్ని చెడగొట్టేశారు. వీళ్ళ దెబ్బకి ఆ అమ్మాయి రియాక్షన్ చూడండి. ఎగ్జిబిషన్స్ లో, పెద్ద పెద్ద జాతరల్లో మీరు రింగ్ ఆట చూసే ఉంటారు. రింగ్ వెళ్ళి ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు మనదే. మరి 20 రూపాయలు పెట్టి రింగు కొని ఏదైనా పెద్ద వస్తువు వేసేద్దాం అనేదే ఎవరి ప్లాన్ అయినా. అయితే మీరంతా అలా చేస్తారేమో, మేమంతా డిఫరెంట్ అనేలాగా ఇక్కడ చూడండి. తగులుకుని పిల్ల మీద గిసిరేస్తున్నారు రింగులు. ఎవడికాడు మాలవు మదనబాబుల్లా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ యాక్షన్స్ కి ఆ పిల్ల రియాక్షన్ ఒకటే చెత్తనా. స్కూల్లో, కాలేజ్లో ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంటే వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరు. ఆ అనుభవాలు అనుభవిస్తే గానీ తెలియదు, ఎంత కావాలనుకున్నా తిరిగి రావు. అయితే ఒకటి, కుర్రాళ్ళగా ఉన్నప్పుడు ఎన్ని అల్లరేషాలేసినా పర్లేదు గాని చిల్లరేషాలేస్తేనే చాలా చిరాగ్గుంటది. ఇదిగో ఇక్కడ వీళ్ళలాగా. బళ్ళోకి పోయి పాఠాలు వినండ్రా అంటే గోడ దూకే భాగవతం వెనకబెడుతున్నారు. ఏమనాలి మరి వీళ్ళని. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే సూపర్ కామెడీ గురు అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మామూలుగా ఈ మధ్య ఫ్యాషన్ పేరుతో రకరకాల బట్టలతో దర్శనమిస్తున్న అమ్మాయిల్ని చాలా మందిని చూసాం. ఏంటంటే దీన్ని బట్టల్లా కూడా వేసుకోవచ్చా అని ఆశ్చర్యపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అలాంటి ఆగాలు వాళ్ళకి మాత్రమే పరిమితమా ఏంటి? నేను చేస్తా, చూసేటోళ్ళకి పిచ్చెక్కిచ్చేస్తా అనేటి కుర్రాన్ని ఇక్కడ చూడండి.
బాబు బ్లాస్టింగ్ బేబత్సం ఎలా అనిపించింది? పిచ్చెక్కేలా? ఎవరికైనా కానీ ట్రైన్ అంటే బాగా సేఫ్ అని భరోసా ఉంటుంది. అయితే అలాంటి ట్రైనే అప్పుడప్పుడు డిస్ట్రాక్ట్ అవుతుంది, మనల్ని భయపెట్టేస్తుంది. మరి ఎన్నో కారణాల్లో ఇలాంటి ఓ కారణం కూడా అవ్వచ్చేమో అని ఆహా అనిపించాడు ఇక్కడి లోకో పైలట్. ముందర పోతున్నా గానీ వెనక నడుస్తున్న ఈ సుందర దృశ్యాన్ని మిస్ అవ్వనంటున్నాడు ఈ అంకుల్. అంకుల్ మామూలోడు కాదు, సింపుల్ గా మెన్ విల్ బి మెన్ అనిపించాడు. సాధారణంగా టర్కిష్ ఐస్ క్రీమ్ దగ్గర చూస్తుంటాం, వాళ్ళ దగ్గర నుండి ఆ ఐస్ క్రీమ్ ఇప్పించుకోవడానికి నానా తంటాలు పడాలి. అటు తిప్పి ఇటు తిప్పి ముప్పు తిప్పలు పెడుతుంటారు, ఫన్ క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి కుర్రోడికి ఆ ఛాన్స్ లేకుండా చేసింది. చూడండి, దెబ్బకి మైండ్ బెండ్ అయి మూలపడ్డాడు. మనం మన వీడియోల్లో ఇప్పటి వరకు ఎంతో మంది నృత్యకారులను చూసాం. వాళ్ళు చేసిన దడేల్ డాన్స్ కి దేవుడా అనేసాం. అయితే వాయమ్మో అనిపించే వాయుగుండం డాన్స్ ని ఇక్కడ చూడండి. వర స్వామి ఇదెక్కడి కళాకాండం రా అయ్యా అనిపించే ఆగడా మాస్టారు. డీజే వినపడగానే పని పక్కన పెట్టి మరి ఉన్న అవతారంలో అవలేలగా ఉరుక్కుంటూ వచ్చి అదో రకంగా ఎగిరిస్తున్నాడు. వామ్మో అనిపిస్తున్నాడు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగేటివి అనుకోనంత మైండ్ పోగొట్టేస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ అలాంటి ఓ చిత్రాన్నే ఇక్కడ చూడండి. చక్కగా డ్రెస్ అప్ అయ్యి మార్కెట్ కి వచ్చిన పాపకి పటాసు బేలేటి షాక్. అనుకోకుండా ఎదురైన డాగి ఈమెకి ట్విన్ అయ్యింది. ఎవరో గాని దానికి మంచిగా డ్రెస్ వేసి రోడ్డు మీద పెట్టారు. దాన్ని చూడగానే ఈమె రియాక్షన్ మాత్రం ఓ రేంజ్ లో ఉండుంటది. కొన్నిసార్లు కొందరు అమ్మాయిలు చేసేదానికైతే తలబట్టుకోవాల్సిందే. వాళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళు చెప్పేదే వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తుంటారు. అలాంటి ఓ సన్నివేశాన్ని ఇక్కడ చూడండి. ఈ ట్రైనర్ పాపం చాలా కష్టపడుతున్నాడు ఆ అమ్మాయికి ఎలా దూకాలో చెప్పడానికి. ఇదిగో ఇటు అటు దూకేస్తున్నారు చూడండి, అలా ముందుకు దూకమని. అయితే అంతా ఎఫర్ట్ పెట్టాక ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో. ట్రైనర్ పాపం ఇంకేం చేస్తాడు, తలబట్టుకోవడం తప్ప. అమ్మాయి కనపడగానే పోకిరి వేషాలు వేసే వాళ్ళు కొందరు ఎలా అయితే ఉన్నారో, పద్ధతిగా పెరిగిన కొందరు పద్ధతి కలిగిన కుర్రాళ్ళు కూడా ఉంటారు. దానికి ఈ కుర్రాడే బెస్ట్ ఎగ్జాంపుల్. Speed to the city streets, we began to feel the fire. రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న అమ్మాయిని చక్కగా దాటించేశాడు. ఎప్పుడైనా ఏదైనా మనకి రానప్పుడు రానట్టుండాలి. చిన్నగా మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తుండాలి. అంతేగాని ముందే అందరం ఎక్కేస్తా అడ్డదిడ్డంగా చేసేస్తా అంటే ఇదిగో రిజల్ట్ ఇలానే ఉంటది, మూటి పళ్ళు రాలగొట్టుకున్నట్టు. గుడ్ బై. ఇక్కడ ఈ ఆంటీ చూడండి, బండి నేర్చుకుంటున్నారు. అయితే స్టార్ట్ చేసి ముందుకెళ్లారు అంతే, మిగిలిందంతా పైవాడి దయ అన్నట్టుంది. ఒంట్లో కేజీ కండ లేనప్పుడు ఊరికే ఓవర్ యాక్షన్ చేయకూడదు అనే స్టేట్మెంట్ ఈ అమ్మాయికి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది. అదును మీద వచ్చి విసురుగా తాళం తీసుకున్నంత సేపు లేదు కుప్పగొలడానికి. మేము సరదాకే రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ కి వెళ్ళిపోతుంటాం. ఫేమస్ అయిన ఈ డైలాగ్ వెనకున్న కొందరి ఆగాలని చూడండి. రైట్ ఇండికేటర్ వేసి ఆరాంసే లెఫ్ట్ కి వెళ్ళిపోతున్నారు, లెఫ్ట్ ఇండికేటర్ వేసి ఆరాంసే రైట్ కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తే వెనకాలోడు అస్సాంకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ అమ్మాయి నీటిలో పడిన చెప్పుని తీయడానికి తెగ కష్టపడుతుంది. అయితే ప్రయత్నిస్తూ పుల్ల చేజారింది. ఆ వెంటనే బుడతడు నీళ్లలో దిగి పుల్ల తీసుకొచ్చాడు. అంతే, పిల్ల షాక్. దేనికంటే మరి దిగి పుల్ల తెచ్చినోడు చెప్పునే తీసుకుని రావచ్చు కదా. ఈ పిల్లోడు చేసిన దానికైతే పిచ్చెక్కిపోవాల్సిందే. ఏం చేస్తున్నాడు? హాయిగా పడుకున్నాడు. ఇంకేమన్నా చేయడానికి అనుకుంటే మాత్రం మన పొరపాటే. మరి క్లియర్ గా గమనించినా గానీ కనిపెట్టలేము ఇతగాడు కదిలే వరకు. షాక్ అయ్యారా? అలా ఓడరా స్వామి అనిపించాడు కదా. ఓరిడాసాలో అనిపించే అత్యద్భుతమైన అతిబాబుని ఎక్కడ చూడండి. బద్ధకం ఉన్న చోటే బ్రిలియన్స్ బయటపడుతుంది అంటే ఈ బాబు బ్రిలియన్స్ ని ఈ రకంగా చూపెట్టాడు. నార్మల్ గా పులులన్నా సింహాలన్నా ఎలుగుబంటులన్నా ఆ బేసిక్ గా వైల్డ్ యానిమల్స్ అంటే ఎవరికైనా భయమే ఉంటుంది. అదే వాటిని జూలో పెట్టినప్పుడు మాత్రం బోనులోనే ఉంది కదా అని కొందరు ఓరెత్తించేస్తుంటారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా క్రేజీగా ఓ పిక్ దిగేద్దామని సెల్ఫీకి రెడీ అయిపోయిన టైంలో పిల్లని చిల్ చేసేసింది ఎలుగుబంటి. కొందరి దోల ఎలా ఉంటదంటే వర్ణించడానికి కూడా అంతుపట్టదు, వర్ణాతీతం అది అనేలా ఉంటది. చల్లగా చుట్టూ కూర్చుని ఆటతో వ్యవహారం పెట్టిన ముసలోళ్ళని ఏ రకంగా గెలికేస్తాడో చూడండి ఈ బాండ్.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు సూపర్ కామెడీ గురు అనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.